జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను డాక్టర్ అనూహ్య, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అండ్ మైండ్ఫుల్నెస్ ఇన్స్ట్రక్టర్ ఫర్ టీనేజర్స్ అండ్ యంగ్ అడల్ట్స్. సో ఇవాళ మనం సాధారణంగా పేరెంటింగ్లోని తల్లిదండ్రులు చేసే కొన్ని మిస్టేక్స్ కోసం చర్చించుకుందాం. అంటే కావాలని చేయరు, అన్ఇంటెన్షనల్గా అయిపోతూ ఉంటుంది వాళ్ళ ప్రమేయం లేకుండా. అలాంటి కొన్ని సందర్భాలు అనేవి డిస్కస్ చేద్దాం. ముందుగా ఆ, నేను చేసే పని వలన నేను తరచుగా చాలామంది తల్లిదండ్రుల్ని పిల్లల్ని కలుస్తూ ఉంటాను. అందులో ముఖ్యంగా నేను వాళ్ళకి అడిగే ప్రశ్న, మీ యొక్క పేరెంటింగ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, సర్వసాధారణంగా నాకు వచ్చే సమాధానం ఏంటి అంటే, మా పిల్లలు హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాము అని. మీరు కనుక అట్లా అనుకుంటున్నారు అంటే కనుక ఇవాల్టి నుంచి మీరు మార్చుకోవాలి. ఎస్, నేను చెప్పింది మీకు కొంచెం సర్వసాధారణం కాకపోవచ్చు, అసహజంగా అనిపించవచ్చు, కానీ మీ యొక్క పేరెంటింగ్ యొక్క విధానాన్ని ఈ వీడియో చివరి వరకు చూసినప్పటికీ మీ పేరెంటింగ్ యొక్క విధానంలోని కొంత మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది అని నేను చెప్పగలను. ఇలాంటి లక్ష్యం, మనకి పిల్లలు సంతోషంగా ఉండాలి అనే లక్ష్యం పెట్టుకుంటే దానివల్ల మనం ఏం చేస్తూ ఉంటాం, మన ఫోకస్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన పిల్లలకి ఏమీ కష్టం కలగకూడదు, వాళ్ళని ఎప్పుడు తరచుగా కాపాడుతూ ఉంటాము. సో మనకి ఎక్కడో తెలుసో తెలియకో వాళ్ళకి ఏం చేస్తూ ఉంటామంటే, వాళ్ళకి అసలు కష్టం విలువ అనేది తెలీదు. ప్రతి క్షణం అనుక్షణం వాళ్ళని కాపలా కాస్తూ ఉంటాం అనమాట. దీన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. ఇంకా వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా కూడా కాపాడాలి, అది నా బాధ్యత, వాళ్ళని క్షణక్షణం రక్షించాలి అని ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి పేరెంటింగ్ యొక్క లోపాల వల్ల వాళ్ళు పెద్ద అయినప్పటికీ ఏమవుతుంది అంటే, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పడిపోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మవిశ్వాసం అనేది పడిపోతూ ఉంది. వాళ్ళు జీవితంలో ఎదుర్కొనే కష్టాలను ఎదుర్కోలేరు, ఛాలెంజెస్ని ఫేస్ చేయలేరు. ఇలాంటివి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే మీకు ఒక చిన్న సంగతి ఇక్కడ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఉదాహరణకి లైట్ హౌస్ ఉంటుంది కదా, లైట్ హౌస్ ఏం చేస్తూ ఉంటుంది, అది నౌకని నడపదు, వచ్చే అలల్ని కూడా ఆపదు. సముద్రంలో వచ్చే అలల్ని, ఆ స్ట్రాంగ్ యొక్క ఫోర్స్ఫుల్ విండ్స్ని ఏది ఆపదు. ఏం చేస్తుంది లైట్ హౌస్, దాని యొక్క కాంతితో ఒక మార్గం అనేది మార్గదర్శకంగా నిలుస్తుంది. అలాగే మనం కూడా మన పిల్లల జీవితంలోని లైట్ హౌస్ లాగా ఉండాలి. సో ఇవాళ మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను, మీరు మీ పిల్లల జీవితంలో లైట్ హౌస్ లాగా ఉంటున్నారా లేదా హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తున్నారా అనేది ఒక్క క్షణం రిఫ్లెక్ట్ చేసుకొని గమనించుకోండి. దీనివల్ల ఏంటి అంటే, మనం ముందు తెలుసుకున్నాం ఏమవుతుంది ఇలా హెలికాప్టర్ పేరెంటింగ్ చేయటం వల్ల అని. అదేవిధంగా లైట్ హౌస్ పేరెంటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. మీ పిల్లల్లోని స్వతహాగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఫేస్ చేసే శక్తి అనేది వస్తుంది. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా తయారవుతారు. వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఈ ఛాలెంజెస్ ఫేస్ చేసినా కూడాను వాళ్ళకి మళ్ళీ తిరిగి లేచి పైకి వెళ్ళటం అనేది వస్తుంది. ఈ విధంగా రెసిలియన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. థర్డ్, వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళే సాల్వ్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే, వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చాలా ఏర్పడతాయి. సో ఈ రకమైన పేరెంటింగ్ చేయటం వల్ల మనం ఏం చేస్తున్నాం, పిల్లల్లోని లైఫ్ స్కిల్స్ అనేవి ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తున్నాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడం, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా కూడాను వాళ్ళకి నచ్చిన ప్రతిసారి జీవితం అంటే ఒకేలా ఉండదు కదండి. మనం అనుకున్నవి 100% ప్రతిసారి మనం అనుకున్నట్టు అయితే జరగవు. మనం ఏం నేర్చుకోవాలి జీవితంలో, మనం అనుకున్నట్టు కాకపోయినా మనం ఎదుర్కొనే సమస్యల్ని, వాటిని ఎదుర్కొంటూ ఎట్లా మనం సేఫ్గా, హ్యాపీగా, బ్యాలెన్స్ స్టేట్లా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. సో మీ పిల్లల్లోని చిన్నప్పటి నుంచి కనుక మీరు ఈ లైట్ హౌస్ పేరెంటింగ్ కనుక చేసినట్టయితే వాళ్ళలోని ఇది డెవలప్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, వాళ్ళు ఎన్నిసార్లు పడినా కూడా స్వతహాగా వాళ్ళు మళ్ళీ వాళ్ళంతట వాళ్ళు పైకి లేచి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళటం ఎలాగా అనేది వాళ్ళే నియంత్రించుకోగలరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. యాజ్ ఏ పేరెంట్స్ మనం వాళ్ళకి ఒక గైడింగ్ లైట్ లాగా ఉండాలి. అనుకోకుండా ఏమవుతూ ఉంటుందంటే, మనం ముఖ్యంగా తల్లులు అనుక్షణం వాళ్ళని రక్షించాలి, కాపాడాలి, అది నా బాధ్యత, తల్లిగా నా బాధ్యత, నేను
రక్షించాలి అనే దీంట్లోని ఏం చేస్తూ ఉంటామంటే గైడ్ చేయకుండా కంట్రోలింగ్కి వెళ్ళిపోతున్నాం మనం. ఎస్, మీరు నిజంగా విన్నారు. సో ప్రతి అనుక్షణం వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర నుంచి కూడాను మీ డెసిషన్స్ చెప్పటం, అండ్ ఇంకా ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం వచ్చిందో లేదో, ఇంకా ఇలా వచ్చిన వెంటనే ఇమీడియట్గా మీ యొక్క సలహాలను చెప్పేయటం, మీ యొక్క సొల్యూషన్స్ని ఇచ్చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం సాధారణంగా. సో ఇలాంటివన్నీ కనుక మనం కొంచెం నియంత్రించుకున్నట్టయితే పిల్లల్లోని ఈ ఎసెన్షియల్ లైఫ్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. ఇంకా మనం ఏం చేయొచ్చు, కంట్రోల్ చేసుకోవాలంటే మనకి ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కదా, మనం ఎలాగ మార్పు తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు చర్చించుకుందాం. ఫస్ట్ మీకు ఎప్పుడైనా కూడా అలాగ లోపల నుంచి నా లేకపోతే నా పిల్లోడు ఇబ్బందిలో ఉన్నాడు, నేను వెళ్ళి వాళ్ళని కాపాడాలి అన్న ఫీలింగ్ వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు ఒక పాజ్ తీసుకోవాలి. మీరు కొన్ని డీప్ బ్రెత్స్ తీసుకొని, ఎస్ నేను ఒక సేఫ్ స్పేస్ని ఇస్తున్నాను ఎదగడానికి, నేను ఇక్కడే ఉన్నాను, కానీ వాడంతట వాడే సాల్వ్ చేసుకునే ఇది రావాలి అని ముందుగా మీకు మీరు చెప్పుకోవటం, ముందు మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. రెండవది, మనం ఒక సేఫ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎలా ప్రొవైడ్ చేస్తాము, పిల్లలకి మనం సొల్యూషన్స్ ఇవ్వకుండాను మీరు అడిగే క్వశ్చన్స్ని విధానం అన్ని మార్చచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, కరెక్టే, నీకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, దీని నుంచి నువ్వు బయటపడాలి అంటే ఏం చేస్తే బయటపడగలవు అనుకుంటున్నావు, లేదా ఏం చేయొచ్చు దీని తర్వాత. సో ఈ కోణంలోని మనం కనుక ప్రశ్నలు అడిగితే వాళ్ళలోని థింకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. సో వాళ్ళంతటి వాళ్ళే ఆలోచించుకొని ఎలాగా బయటకు పడాలి అని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి అలా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇంకా మోడల్ చేయాలి మీరు ఆ బిహేవియర్. పిల్లలు సాధారణంగా చెప్పిన దానికన్నా మీరు చేసింది చూసి నేర్చుకుంటారు. సో మీరేం చేయొచ్చు మీ పిల్లలతోని, మీ చిన్నతనంలో ఫేస్ చేసినవి కానీ, లేదా గడిచిన వారంలో కానీ, లేదా పలానా ఆ రోజున మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, వాటి నుంచి మీరు ఎలా బయటపడగలిగారు, మీరు యొక్క చూపించిన ఆత్మస్థైర్యం ఎలాంటిది అనేది డిస్కస్ చేయటం వల్ల, కామ్గా వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయటం వల్ల వాళ్ళు కూడా మీరు చెప్పిన కథలు విని వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఓహో ఇలాగా మా అమ్మ కూడా ఇట్లానే చేస్తుంది, మా నాన్న కూడా ఇట్లానే చేస్తున్నాడు, నేను కూడా ఇట్లా చేయగలను అని వాళ్ళలో కొంత ఆత్మస్థైర్యం అనేది నింపుతుంది. అండ్ వాళ్ళు ముందుకి అడుగు అనేది వేయగలరు. సో ఈ విధంగా మీరు లైట్ హౌస్ పేరెంటింగ్గా ఉన్నట్టయితే కనుక జీవితంలోని మీ పిల్లలు ముందుకి సాగినప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా, రెసిలియంట్గా తయారవుతారు. థ్యాంక్ యూ.